పేరు తెలిస్తే కింద కామెంట్ చేయండి. వీడియో లాస్ట్‌లో అయితే రివీల్ చేస్తాను. హలో అందరూ ఎలా ఉన్నారు? ఒక షార్ట్ వీడియో అయితే మీ అందరితో షేర్ చేసుకున్నాను. ఇలా హార్బర్ ఫ్రైడ్‌కి షాపింగ్‌కి వెళ్ళాము అని. ఇక ఆ రోజు ఈవినింగే ఇలా ఫ్రెండ్ హౌస్‌కయితే వచ్చాము. అంటే వెళ్ళే దారిలోనే వాళ్ళ ఆఫీస్‌లో కొన్ని డాక్యుమెంట్స్ జిరాక్స్ తీసుకోవాల్సినయి ఉంటే వెళ్దాము అన్నాడు. సరే అని వెళ్ళే దారిలోనే ఇలా ఫ్రెండ్ హౌస్ అంటే ఇంకా సరే వెళ్దాం పద ఎప్పటినుంచో రమ్మంటున్నారు. ఇప్పటి వరకు ఒక్కసారి గూడా వెళ్ళలేదు. వెళ్దాం పదా అని జెప్పి వాళ్ళని కాల్ జేసి ఇంట్లో ఉన్నారా అడిగి ఇంకా వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము. వెళ్ళి ఇంకా అక్కడే వాళ్ళ ఇంట్లోనే ఇలాగా ఆరెంజెస్ చెట్లు, లెమను అలానే ఈ చెట్టు అన్నీ అయితే ఉన్నాయి. ఆరెంజ్ అయితే ఇంకా అక్కడే టేస్ట్ చేసాము. టేస్ట్ అది చాలా బాగుంది. ఇంకా అలానే లెమను ఇది అయితే ఇంటికి తీసుకొచ్చాము. ఇంటికి వెళ్ళాక టేస్ట్ చేద్దాము. ఇలానే ఈవినింగ్ అలా వచ్చారు అని ఇంకా టీ పెట్టిస్తే ఇంకా టీ తాగేసి ఇంకా అక్కడి నుంచి కొంచెం సేపు ఉండి ఇంకా అక్కడి నుంచి అయితే ఆఫీస్‌కి వెళ్ళి డాక్యుమెంట్స్ అన్నీ జిరాక్స్ తీసుకొని ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. రిటర్న్ అయిపోయేటప్పుడు కరెక్ట్‌గా హైవే మీద ఉన్నప్పుడు ఇలా సన్‌సెట్ అయింది. చూసారు కదా ఎంత నీట్‌గా కనిపిస్తుందో. మళ్ళీ హైవే దిగారనుకోండి అంత క్లారిటీగా ఉండదు. హైవే మీద ఉన్నప్పుడే బ్రైట్ రెడ్‌గా కనిపిస్తుంది. ఇప్పుడే అయితే ఇంటికి వచ్చాము. ఇది సైజ్ చూసారు గదా! అలానే లెమన్ చూడండి ఎంతుందో. ఆల్‌మోస్ట్ దగ్గర దగ్గరగా ఉన్నట్టున్నాయి. మొత్తం నా హ్యాండ్ అంతుంది 1 లెమన్ వచ్చి. దీంతో ఎంతమందికి లెమన్ జ్యూస్ వస్తుందో, ఎంత పులిహోర చేసుకోవచ్చో. అంటే ఇక్కడ లెమన్స్ కొంచెం పులుపు ఎక్కువుంటాయి. ఇండియాతో కంపేర్ చేస్తే. ఫైనల్లీ ఇదైతే తీసి మొత్తం టేస్ట్ ఎలా ఉందో అని టేస్ట్ చేద్దాము. ఇదైతే లోపల కొంచెం హార్డ్ గానే ఉంది. ముందు ఓపెన్ చేయడానికి. చూసారు కదా ఎంత మందంగా ఉందో. ఇది ఇంకా ఫుల్ గ్రోన్ కాదట్టుంది. లోపల చిన్నగా ఇలా అయితే ఉంది. ఇంకా ఫుల్ గ్రోన్ అయితే ఇంకెంత పెద్ద సైజ్ వస్తదో. ఆ 2 లేయర్స్ అంతా తీసేసరికి నా హ్యాండ్ చూడండి ఎంత వెట్ అయిందో. ఆ జ్యూస్ అంతా అయితే నా హ్యాండ్‌కయితే కారిపోయింది. అంత జ్యూస్ అయితే వచ్చింది. ఇంకా ఇది టేస్ట్ చేస్తే నార్మల్‌గా ఆరెంజ్ తిన్నా అదే కొంచెం టేస్ట్ తియ్యగా ఉంది కంపేర్ టు ది. ఇంకా ఇవి బిగ్ సైజ్ చూస్తే కొంచెం పుల్లగా అంటే మరీ అంత పుల్లగా లేవు. కొంచెం పుల్లగా అనిపిస్తుంది. ఇంకా అభి టేస్ట్ చూసి ఇంకా నాకొద్దు అన్నాడు. ఇంకా రిమైనింగ్‌ది ఇంకా నేనే తినేసాను మొత్తం. ఒక దబ్బ సైజొచ్చి 3 ½ ఇంచు అలా అయితే ఉంది. ఇంకా ఫుల్ గ్రోన్ అయితే ఇంకా బిగ్ సైజ్ వస్తదేమో. ఈ ఒక్కదానికే ఇంత ట్రాష్ అయితే వచ్చింది. ముందు చెప్పినట్లు దీని పేరైతే పంబర్ పనసకాయ. అసలు మీలో ఎవరికైనా ఇది తెలుసా? లేకపోతే నాలాగా ఫస్ట్ టైమా? ఒకవేళ తెలిసుంటే మీరు దీన్ని టేస్ట్ చేసారా లేదా అనేది కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.